బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవడం. బంధం కంటే బలమైనది ఏదీ లేదు ఈ లోకంలో. చిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. విలువైంది ఎప్పుడూ ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, విలువైన బంధమైనా. డబ్బు ఆస్తులను సంపాదించి పెడుతుంది, కానీ మంచితనం మనుషులను సంపాదించి పెడుతుంది. మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావచ్చేమో కానీ ఒంటరితనం ఎప్పటికీ రాదు. కోపం, అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకోనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. ఈ రెండింటిని వదిలేసి చూడు, జీవితం ఆనందమయమవుతుంది. మాటలు లేనంత మాత్రాన, కలుసుకోలేనంత మాత్రాన, దూరంగా ఉన్నంత మాత్రాన మన అనుకున్న వారిపై ప్రేమ లేదనుకోవడం పొరపాటు. డబ్బు, పరపతి అన్నీ కోల్పోయిన నాడు అసలు నీవెవరో, నిన్ను వాడుకుని వారెవరో తెలుస్తుంది. అందుకే అప్పుడప్పుడు సంపాదించడమే కాదు, పోగొట్టుకోవడం కూడా తెలిసుండాలి. అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే. మనం మన కోసం చేసేదే మనతోనే ముగిసిపోతుంది. ఇతరుల కోసం చేసేది మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లే అవకాశం ఉంటే నిన్ను ఇంతకంటే ముందే నా జీవితంలోకి వచ్చేలా చేస్తాను. జనం ఎంత సులభంగా మనల్ని పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు కూడా. కాబట్టి నిందా పొగడ్తలను పట్టించుకోకుండా మామూలుగా జీవించడానికి ప్రయత్నించాలి. బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి, బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం అవుతుంది. ఇన్నేళ్ళు నువ్వు పడిన అవమానాలను, దాటొచ్చిన కష్టాలను గుర్తు చేసుకో. అంతకన్నా గొప్ప స్ఫూర్తి ఏదీ ఉండదు జీవితంలో. జీవితంలో మనం మాత్రమే ఎదగాలనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.